వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. నేను ఏం మాట్లాడనండి, ఫస్ట్ ఒక వీడియో చూపిస్తా, వీడియో చూపించినాకే మాట్లాడతాను. నేను ముందు మాట్లాడితే చాలా మందికి ఒళ్ళు గాలి. యొక్క దేవుడైనటువంటి యేసును వాళ్ళు మన దగ్గర నుంచి ఎత్తుకుపోయారు. వాళ్ళు చేసిన దొంగతనాల్లో పెద్ద దొంగతనం ఈ వచనాలు పట్టుకుపోవడం కాదు, యేసును పట్టుకుపోయారు వాళ్ళు. మనం ఆ యేసును తెచ్చుకోవాలి ముందు. సనాతన ధర్మం యొక్క దేవుడైనటువంటి యేసును వాళ్ళు మన దగ్గర నుంచి ఎత్తుకుపోయారు. వాళ్ళు చేసిన దొంగతనాల్లో పెద్ద దొంగతనం ఈ వచనాలు పట్టుకుపోవడం కాదు, యేసును పట్టుకుపోయారు వాళ్ళు. మనం ఆ యేసును తెచ్చుకోవాలి ముందు. సనాతన ధర్మం యొక్క దేవుడైనటువంటి యేసును. సనాతన ధర్మం యొక్క దేవుడైన యేసు. మరి మరి ఇది ఎట్ట మతం అయిపోయిందో నాకు అర్థం కాలే. ఎవరు బ్రిటిష్ వాళ్ళు పట్టుకోపోయినట వజ్రాల కంటే ఎక్కువగా. ఆయన మళ్ళీ తెచ్చుకోవాలట. నిజంగా వీళ్ళు పాస్టర్లు ఎట్లయితారు? లేకపోతే ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు నిజంగా పాస్టర్లు బాధపడరా? ఈ వచ్చిరాని మిడిమిడి జ్ఞానంతో వీళ్ళు చేసేది ఏంది? ఓ పని చేద్దాం, బ్రిటిష్ వాళ్ళు యేసును పట్టుకపోయినారు కదా, గీర్ని కూడా విమానం ఎక్కించి ఆడికి పంపించేస్తే ఆడికి వెళ్ళి యుద్ధం చేసి యేసును పట్టుకొస్తాడు. ఏం సార్, ఓసారి అమెరికాకు పోయి ఆ ముక్క చెప్పు. సనాతన ధర్మంలో ఉండే ఏమంటారు యేసుని మీరు పట్టుకపోయినరు, మా యేసుని మాకు ఇచ్చేయండి అని అడుగు. ఏంది మిడిమిడి జ్ఞానం మాటలు? కొంచెమైనా జ్ఞానం ఉండాలి కదా. పాస్టర్ అయినంత మాత్రాన ఏదైనా చెప్పొచ్చు, ప్రజలు ఎట్లా అయినా మోసం చేయొచ్చు. సనాతన ధర్మం, సనాతన ధర్మంలోని యేసు. ఏమి స్వామి ముచ్చట? సరే గట్నే అనుకుందాం రండి. మరి సనాతన హైందవ ధర్మంలోని దేవుళ్ళందరినీ కూడా పూజిద్దాం. వస్తారా మీరు? అవు మీ యేసు ప్రభుని ఒక్కనే పట్టుకపోయినరా, ఇంకెవరినైనా పట్టుకపోయినరా? అవును మీ యేసునే పట్టుకపోవడానికి రీజన్ ఏందంటావు? అంటే ఇక్కడ వజ్రాలతో పాటు యేసుని పట్టుకెళ్ళిండ్రు వాళ్ళు. పాపం అంతకుముందు వాళ్ళకు యేసు ప్రభు ఎవరో తెలియదు, వాళ్ళు ఈ దేశానికి తీసుకురాకుండా ఇక్కడి నుంచే పట్టుకపోయింది అనుకుంటా. అసలు యేసుని మాత్రం ఎందుకు పట్టుకపోయింది అంటావు? దానికి ఏమైనా రీజన్ చెప్పినవా లేదా? బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాతే ఈ దేశంలో క్రైస్తవం ప్రాబల్యంగా పెరిగిపోయింది. వాళ్ళు ఈ దేశం మీద వేసిపోయిన ఒక విషపు బాంబు ఏదైనా ఉందంటే గిదే. ఇక్కడ నేను నిజమైన అచ్చమైన పాస్టర్ల గురించి మాట్లాడట్లేదు. ఇగో ఇట్లా మిడిమిడి జ్ఞానం ఉన్న పాస్టర్లతోటి కడుపులో నుంచి కత్తులు తీస్తా, కళ్ళలో నుంచి రాళ్ళు తీస్తా, యేసు ప్రభు సనాతన హైందవ, ఎట్లాగైనా క్రైస్తవం అనేది సనాతన హైందవ ధర్మంలోని మూలమే. బరాబర్ ఏదో రోజు మీరంతా తిరిగి గర్వాపసీలు అవుతారు. ఈరోజు చాలా స్టేట్స్లో క్రైస్తవం నుంచి గర్వాపీసులే హిందూలోకి వచ్చేస్తారు. ఎందుకు పోయినాం రా బాబు అని తలబాదుకుంటారు. నాకు ఖమ్మం దగ్గర నుంచి కూడా ఒక ఆయన ఫోన్ చేసిండు, కానీ దాన్ని అసలు నేను ఎలా డీల్ చేయాలో నాకు అర్థం కాలేదు. పాపం ఆయన ఒక హిందువు, ఓ చర్చికి వెళ్ళడం మొదలుపెట్టిండ్రు. ఖమ్మం దగ్గర ఏదో విలేజ్ చెప్పిండు. ఆ చర్చ్ పాస్టర్ ముచ్చట్లు చెప్పడం మొదలుపెట్టిండు. ఇంకా క్రైస్తవంలోకి పోయినాక చర్చి బాగు చేయడం కోసం, లేకపోతే ఇంకో దానికని ఒకసారి 50,000, ఒకసారి ₹1,00,000, ఒకసారి 2 లక్షలు, అట్లా 8 లక్షలు 9 లక్షలు పాపం ఆయన దగ్గర నుంచి ఈయన తీసుకున్నాడు. పాపం చెక్కులు అన్నీ ఇచ్చిండు. ఈరోజు ఆయన పరిస్థితి ఏంటంటే పెళ్లి చేసుకోవాలంటే ఈ పాస్టరు అప్పు తీసుకున్న డబ్బులు ఇయ్యట్లేడు. ఇయ్యాల రేపంటండి, ఇష్టం వచ్చినట్టు అంటండి. ఇంకా పెద్ద ఆయన కూతురు పెళ్లి చేసుకోవాలి, తల బాదుకుంటాడు నేను ఎందుకు మతం మారినా అని. నెత్తేసి కొట్టుకుంటాడు. ఏమన్నా చేయండి అమ్మా దీని గురించి అని అంటే, నేను ఎప్పటి నుంచో చెప్తున్నా, మతం మారకండి రా బాయ్. ఆర్థిక సమస్యలు ఉంటాయి, ఆరోగ్య సమస్యలు ఉంటాయి, వాటికి పరిష్కారం హాస్పిటళ్ళు కష్టం తప్ప మతం మారడం కాదు. పొయ్యి బాధపడకండి. మళ్ళీ చెప్పిన అన్నను ముందు ఫస్ట్ అయితే హిందూ ధర్మంలోకి రా, పోయి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టు ఆ పాస్టర్ గురించి అని. అంతకంటే మనం ఏం చెప్పగలుగుతాం? కానీ ఒకటైతే చెప్తున్నా, సనాతన హైందవ ధర్మం గొప్పతనాన్ని హిందువులు చెప్పుకోవసరం లేదో ఇట్లాంటి పాస్టర్లు చెప్పేసి ఖచ్చితంగా క్రైస్తవులందరినీ ఏదో ఒక రోజు గర్భాపశీలను చేస్తారు. మీరే చేస్తారు. దానికి ఉదాహరణ ఇది. ఇంకో క్లారిటీ, బ్రిటిష్ వాళ్ళ దగ్గరికి పోయి ఇది ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి పెట్టినరు అనుకో, ఈయన గుయ్యమనిపిస్తారు. యేసు ప్రభుని దొంగతనం చేసి పట్టుకెళ్ళిండ్రు అంటే శిలాను పట్టుకుపోయినరా, యేసు ప్రభు విగ్రహాన్ని పట్టుకుపోయినరా, యేసు ప్రభు శరీరాన్ని పట్టుకుపోయినరా? అసలు యేసు ప్రభు శిలువ వేసిన ప్రాంతం ఎక్కడుందో తెలుసా? ఏందో
ఈ ఎర్రిబాగులో అందరు చెప్పే అన్ని జనాలు ఏంటో నమ్ముతున్నారంటే వాళ్ళని అనాలి అయ్యో పాపం అని. మరి మీరేమంటారు కామెంట్ సెక్షన్లో పెట్టండి. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు చేసే ప్రతి చిన్న సహాయం ఈ ఆర్ వాయిస్ ఛానల్ మరింత ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఆర్థికంగా మాకు చేయూతనందించండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.